వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, లిక్కర్ కేసులో మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారిని సిట్ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపారు. ఈ విచారణకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే నారాయణ స్వామి గారు గతంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా. ఇప్పుడు విచారణ జరుగుతుంది, మద్యం కేసు కాబట్టి నేచురల్ గా అప్పుడు ఎవరైతే సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన విచారించడం అనేది రొటీన్ గానే చూడాలి. బహుశా సిట్ దగ్గర ఆయన పైన ఏం ఆధారాలు ఉన్నాయి ఏంటి మనకు తెలియదు. యాక్చువల్గా నిన్న అరెస్ట్ చేస్తారని అంత చర్చ నడిచింది, కానీ విచారించి మళ్ళీ విచారణకు రమ్మన్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇది కేసులో భాగంగానే చూడాలి తప్ప ప్రత్యేకంగా చూసేదానికి అవకాశం లేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న కేసే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రిలేటెడ్ కేసు కాబట్టి నేచురల్ గా సంబంధిత మంత్రి కాబట్టి ఆయన్ని విచారించినట్టుగానే చూడాలి. సార్, చాలా సందర్భాల్లో మనం ఈ లిక్కర్ కేసు గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు దీనికి ఆధారమే లేదు, లిక్కర్ కేసే లేదు అంటూ వైసీపీ నేతలు అనడం కూడా మనం చూసాం. వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉన్నారు. మరోపక్క సుదీర్ఘంగా విచారణ జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు రేపు అరెస్టులు అంటున్నారు. నిజంగానే కొంతమంది అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఏంటిదంతా మరి? ఏపీ ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. అంటే కేసు కొలిక్కొచ్చి సిట్ ఫైనల్ ఛార్జ్ షీటు అయ్యేంత వరకు దీనిపైన అనుమానాలు విచారణకే పరిమితం అవుతాయి. అంటే పొలిటికల్ లీడర్షిప్ లో ఉన్న వాళ్ళ మధ్య వైరుధ్యం కూడా ఉంది కాబట్టి నేచురల్ గా ఇది విమర్శలు, రాజకీయ విమర్శలకి ఎక్కువ ప్రయారిటీ మనకు ఉంటుంది. బట్ బహిరంగ చేస్తున్న ఆరోపణలకి విచారణలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాల మధ్య పొంతన ఉండట్లేదు. అందువల్ల కేసు ఒక ముగింపుకు రాలేదు, సుదీర్ఘకాలం నడుస్తుంది. బహుశా ఇంకా కూడా చాలా కాలం నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ మోటివ్గా కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ కేసు రిజిస్టర్ కాకముందు దగ్గర నుంచి, అంటే అపోజిషన్లో తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి మధ్యంలో పెద్ద ఎత్తున కరప్షన్స్ ఉన్నాయి. ఈ కరప్షన్స్కి ముఖ్యమంత్రికి రిలేషన్ ఉందని ఆరోపిస్తూ వచ్చారు. ఈ కేసు పెట్టక ముందు నుంచి చీఫ్ మినిస్టర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే వ్యవహారం నడుస్తుంది. అందువల్ల క్రియేట్ అవుతుంది కేసుకి. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి, కానీ వచ్చిన ఆరోపణలకి విచారణలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాల మధ్య చాలా తీవ్రమైన గ్యాప్ ఉంది. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలంటే పాలసీ డెసిషన్స్ కి కింద జరుగుతున్నటువంటి అలిగేషన్స్ కి మధ్య లింక్ ఉండాలి. అంటే కింద ఏదైతే అలిగేషన్స్ చేస్తున్నారో ఆ అలిగేషన్స్ పాలిటిజేషన్ కి లింక్ ఉండాలి, సారూప్యత ఉండాలి. రెండు, ఎవరైతే ఈ లిక్కర్లో ఆయాచితంగా లాభం పొందారో ఆ పొందిన వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రికో సంబంధిత వారికో ఆర్థిక లావాదేవీలు జరుగుండాలి. ఈ రెండు టెక్నికల్ గా జరగాల్సిన అంశాలు. ఇవి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. ఆరోపణలు ఏమో దీని చుట్టూనే ఉన్నాయి, కానీ విచారణలో వ్యక్తం అవుతున్న అభిప్రాయాలని దీనికి బలం చేకూర్చేట్టుగా లేవు. అందుకని కేసు సాగదీత జరుగుతుంది. ఇంతమంది చాలా మంది అధికారులను అరెస్ట్ చేసినారు, ఇంకో వాళ్ళు జైల్లో ఉన్నారు. విచారణ జరుగుతుంది. ఎంపీలుగా మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, లేదా ఆఫీసర్గా పనిచేసిన అందరూ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మంత్రి గారు విచారణకు వచ్చారు. వారిని అరెస్ట్ చేస్తారా లేదా చూడాలి. ఏదైనప్పటికీ కూడా బేసిక్ గా ఈ కేసు తేలడానికి సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి, కనుక టైం తీసుకుంటుంటుంది. ఆ టైం తీసుకునేంత వరకు రాజకీయ పార్టీల మధ్య వాద వివాదాలు ఖచ్చితంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. అంటే ఈ డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి త్వరలోనే అప్రూవర్ మారిపోతాడు, ఆయన చాలా నిజాలు చెప్పేస్తాడని చర్చ కూడా నడిచింది. అందువల్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టి అట్లాంటిది ఏమీ లేదు, ఏమీ జరగలేదని ఆయన మాట్లాడారు. ఇప్పుడు నా క్యారెక్టర్ అసోసియేట్ చేస్తున్నారు, అసలు అప్రూవల్ గా మారడం ఏంటి అంటూ ఆయనే ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే అప్రూవర్ గా మారిపోతారని ఒకరు కాదు. గతంలో వాసుదేవ్ రెడ్డి మారిపోతారన్నారు, ఆ తర్వాత కసిరెడ్డి మారిపోతారన్నారు, లేదా ఇంకా కొంతమంది మారిపోయినారన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం మారిపోయాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ వరకు పోవట్లేదని ఇట్లాంటి చర్చ నడవడం వల్ల, అంటే మెయిన్ నెంబర్ 1 పర్సన్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసు తగులుతుంది, ఆయన నెక్స్ట్ టార్గెట్ అవుతాడు. దాంట్లో భాగంగా వీళ్ళందరూ డిప్యూటీ సీఎం అప్రూవర్ మీద ఆయన నిజాలు చెప్పేస్తాడు, లేకపోతే కసిరెడ్డి నిజాలు చెప్పేస్తే ఆ నిజాలు తెలిసిపోతే ఇంకా జగన్ గారి పేరే చెప్పేస్తారు అనే ఉద్దేశంతో ఇవి ఎక్కువ నడుస్తా ఉంది. అయితే ఒకటేంటంటే డిప్యూటీ సీఎం అప్రూవర్ గా మారినా, లేదా మంత్రుల అప్రూవర్ గా మారినా, లేదా అధికారుల అప్రూవర్ గా మారినా సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ సమయంలో సహనిందితులు ఏదైతే సాక్షులుగా చెప్తారో, సహనిందితుల పైన సహనిందితులు చెప్తారో ఆ అలిగేషన్స్ ని కోర్టు సాక్ష్యాలుగా పరిగణించదు. అప్రూవర్ గా మారినా ఇంకేం మారినా సహనిందితుల పైన చేసే
సాక్ష్యాలుగా తీసుకోదు. వాళ్ళు జడ్జి ముందు చెప్పేదే సాక్షిగా తీసుకుంటామని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి అప్రూవర్గా మరి వాళ్ళ ముందు ఏం మారినా జరగదు. కాబట్టి ఇవి కేవలం హైప్ క్రియేట్ అవుతుంది. టార్గెట్ టు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ విమర్శలు మరింత పెరిగేది. అందువల్ల ఆయన నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. అప్రూవర్గా మారుతాడంటే అర్థం ఏంటి? నేరాన్ని ఒప్పుకున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. సో అందుకని ఆయన నేరాన్ని ఒప్పుకున్నాడంటే తప్పు చేసిన ఆయన ఒప్పుకున్నట్టే క్యారెక్టర్ అసెస్మెంట్ జరిగిపోతుంది. కాబట్టి అందువల్ల బహుశా ఆయన భయపడి తనకు నష్టం వస్తుందని భావించి నేను అట్లాంటిది ఏమీ లేదని ప్రెస్ ముందుకు వచ్చే పరిస్థితి చేసి ఉండొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే నారాయణ స్వామి గారిని విచారించారో దీని తర్వాత అంటే డిప్యూటీ సీఎంగా అప్పుడున్న వ్యక్తిని ఇప్పుడు విచారించారు కాబట్టి నెక్స్ట్ సీఎంఏనా? ఇది జోరుగా వినిపిస్తున్న మాట ఏపీలో. ఏమంటారు మీరు? నేచురల్ గా టార్గెట్ జగన్ కదా. కేసు రిజిస్టర్ కాకముందుగా నుంచి జగన్ టార్గెట్ గానే విచారణ జరుగుతుంది. విచారణ అది సంస్థ ఏం చేస్తుందో మనకు తెలియదు. విచారణకు ఎవరు ప్రభుత్వంలో జరుగుతుందో ఆ ప్రభుత్వం దాని నాయకత్వం ఇస్తున్న రాజకీయ పార్టీ డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. రాజకీయ పార్టీ కానీ లేదా మంత్రులు కానీ లేదా కొన్ని మీడియా సంస్థలు కానీ బహుశా ఈ 14 నెలల్లో జగన్ అరెస్ట్ కాని రోజు లేదు. మన ఛానల్స్ కానీ ఆ మీడియాస్ కానీ చూసినప్పుడు ప్రతిరోజు జగన్ అరెస్ట్ అని వస్తాం. దాదాపు 300-400 రోజుల నుంచి అరెస్ట్, అంటే ఇప్పటికి 400-500 సార్లు అరెస్ట్ చేశారు ఆయన. కానీ ఇంతవరకు విచారణ కూడా పిలవదు. అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ జగన్ అరెస్ట్ కాబట్టి ఏది జరిగినా ఆయనకి అప్పుడు ఇప్పుడు ప్రోటోకాల్ ఏం కాదు కదా. ఫస్ట్ అధికారులు వస్తారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి. ఇది బార్డర్, ఇది ఒక రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారం అందరూ మంత్రులు ఆ రోజు అధికారులు, ఎంపీస్, కీలక వ్యక్తులు అందరూ అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకా డిప్యూటీ సీఎం దగ్గరకు వచ్చారు. ఆయన కానీ క్లియర్ అయిపోతే ఇంకా నెక్స్ట్ సీఎంఏ అనే చర్చ నడుస్తుంది. ఈ రోజు పత్రికల్లో కూడా కొన్ని మీడియా సంస్థలు ఈ రోజు డిప్యూటీ సీఎం వెళ్ళాడు కాబట్టి నెక్స్ట్ జగన్ అని. మీరు చూడండి, ఇవి క్రమ పద్ధతిలో వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, లేదా మన కసిరెడ్డి, ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారి విచారణ, ఎవ్వరు ఒక వ్యక్తిని విచారణ పిలిచినా నెక్స్ట్ జగనే అంటారు. ఇప్పుడు మంత్రి తర్వాత ముఖ్యమంత్రిని మొదటి నుంచి అనలేదు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత చివరిలో మంత్రిని పిలుస్తారు, ఆ తర్వాత జగన్ అని ఉంటే దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎవరినన్నా అరెస్ట్ కానీ ఎవరైనా విచారణ నెక్స్ట్ జగనే అంటారు. కానీ ఆ నెక్స్ట్ జగన్ అనే దానికి పొంతనే లేదు. మొదటి నుంచి ఇప్పుడు 10 మంది అరెస్ట్ అయినా 10 మంది తర్వాత నెక్స్ట్ అంటారు. ఇప్పుడు ఏ మంత్రి కూడా నెక్స్ట్ అంటారంటే అది ఎట్లా జరగలేదు, ఇది కూడా అట్లే జరగదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ కావడం అనేది అంత సులభం కాదు. పాయింట్ ఏది నేను ముందు చెప్పాను కదా, ముఖ్యమంత్రి అన్నది పాలసీ డెసిషన్ చేస్తారు. ఆ పాలసీ డెసిషన్ లో లోపాల కారణంగా కింద మాల్ ప్రాక్టీస్ జరిగాయి అనుకోండి, అది ముఖ్యమంత్రికి సంబంధం. అదేవిధంగా కింద లబ్ధిదారులు ఎవరవుతున్నారో ఆ లబ్ధిదారులకి డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో ఆర్థిక లావాదేవీలు, ప్రయోజనాలు పొంది ఉంటే అది ముఖ్యమంత్రి గారు బాధ్యులు అవుతారు. ఈ రెండు సాంకేతికంగా నిరూపించాలి. అప్పుడు మాత్రమే ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తిని కేసులో ఫిక్స్ చేయగలరు. ఇప్పుడు ఆరోపణలు అన్నీ వస్తుంది. నారాయణ స్వామి చెప్పేశాడు, మిథున్ రెడ్డి గారు చెప్పేశారు, చెవిరెడ్డి గారు చెప్పిన పేర్లు ఎవరు అరెస్ట్ అందరూ చెప్పేసినారంట. వాళ్ళు చెప్పేస్తే అరెస్ట్ చేసేటట్టు వాళ్ళు 100 మంది పేర్లు చెప్తారు. చెప్పారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినారంటారు, ఆ తర్వాత వాళ్ళు బయటకు సవాల్ చేస్తున్నారు, మేము మా మీద అన్యాయంగా కేసు పెట్టారని. ఎట్లా నమ్ముతాం? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలకి, వాళ్ళు చేస్తున్న విచారణకి, వస్తున్న వార్తలకి పొంతం లేదు కాబట్టి అంత సులభంగా అది పొలిటికల్ డెసిషన్ ఎట్లా అరెస్ట్ చేయాలనుకుంటే అది ప్రభుత్వ ఇష్టం. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయన జోలికి వెళ్తారని అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ లెక్కర్ కేసుకు సంబంధించి ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది మీకు? ఎందుకనంటే రోజుకొక వార్త లేకపోతే రోజుకొకరిని విచారణ జరుపుతూనే ఉన్నారు. మీరు అన్నట్టుగా అల్టిమేట్గా నెక్స్ట్ వచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారే. బట్ అంతవరకు అయితే మాత్రం వెళ్ళడం లేదు. ఏం జరిగే అవకాశం ఉంది అంటే, ఒక పక్క ఏమో అసలు కేసే లేదు అంటారు వైసీపీ వాళ్ళు, మరో పక్క ఏమో విచారణలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ జరిగేదేమో ఈ అర్ధరాత్రో లేకపోతే తెల్లవారుజానో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. బేసిక్ గా ఇది పొలిటికల్ డెసిషన్ అంటాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎండ్ పాయింట్ వరకు ఎందుకు విచారణ కానీ చేయరంటే, ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని విచారించినా లేదా అరెస్ట్ చేసినా ఇంకా కేసు మీద చర్చ నడదు. నెంబర్ 1 ఆయనే కాబట్టి చేయరు. కాబట్టి వీళ్ళు ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తా ఉంటే ఇది విచారణ కన్నా చర్చకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక అధికారి అరెస్ట్ అయినాడు, ఇంక నెక్స్ట్ జగనే. ఒక చర్చకి అయితే అవకాశం ఉంది కదా, ఆయన ఏమైనా చెప్పుంటాడేమో అని. ఇప్పుడు డిప్యూటీ సీఎం విచారించారు, ఆయన ఏదో చెప్పేసి ఉంటాడు, అప్రూవర్గా మాట్లాడు, నెక్స్ట్ జగన్ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ గారిని ఒకసారి ఫిక్స్ చేశారనుకోండి, లేకపోతే అరెస్ట్ చేశారనుకోండి, ఇంకా చర్చకి స్కోప్ ఉండదు, అక్కడికి అయిపోతుంది. ఇంకా అరెస్ట్ అయ్యడం న్యాయమా అన్యాయమా, ఆ తర్వాత ఛార్జ్ షీట్, ఆ తర్వాత వాయిదాలు, ఇంకేం జరగదు. కాబట్టి వీళ్ళు చర్చకి ఇస్తున్న ప్రాధాన్యత యాక్షన్కి ఇవ్వట్లేదు. అంటే వీళ్ళు చర్చకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇంకా జగన్ గారిని దాని జోలికి వెళ్లకుండా చర్చించుకుంటూ కాలం గడుపుతారా
అనేది నాకు అంటే ఇంకా సుదీర్ఘకాలం పాటు ఇది నడుస్తుంది అనేది మాత్రం అర్థం అవుతుంది. సార్, మనం ఇంతకుముందు కూడా ఈ విషయం గురించి మాట్లాడాం. ఇప్పుడు చినుకు పడింది, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, అమరావతికి సంబంధించి జరుగుతున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెబుతూ ఉన్నప్పుడు దానికి బ్రేక్స్ పడుతున్నాయి, మంత్స్ టుగెదర్ పడుతుంది. ఈ పాయింట్ మనం కాస్త నోట్ చేసుకోవాల్సిన అంశం. ఇప్పుడు వాటర్ వచ్చింది, వానలు పడ్డాయి, సో రేపు ఎల్లుండి వర్క్స్ చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు. బట్ అక్కడ నీటి నిల్వ ఉండిపోవడం వల్ల పనుల జాప్యం అంటూ జరుగుతోంది. అందువల్ల సోషల్ మీడియాలో ఒక వర్గం వారు అమరావతి మునిగిపోయింది అంటూ మాట్లాడడమో, లేకపోతే ట్రోల్స్ ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మునిగింది అమరావతి కాదు వైసీపీ అంటూ మాట్లాడారు. ఏం చెప్తారు? అది కొంచెం ఏదో లయబద్ధంగా ఉంటుంది కదా, మీది మేం కాదు మీరు అనేది రాజకీయ వ్యక్తీకరణ తప్ప విషయం కాదు. అమరావతి అయినా ఇంకో ప్రాంతం అయినా వరద ముప్పు అనేది ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో వర్షాలు వచ్చినప్పుడు మునవుతుంది, తిరుపతిలో వర్షాలు వచ్చినప్పుడు మునుగుతుంది, చెన్నై వచ్చిన ఏ నగరానికైనా వరద ముప్పు లేనటువంటి నగరాలు కానీ ప్రాంతాలు కానీ ఉండవు సహజం ప్రకృతిలో. అయితే వస్తున్న ఆ ముప్పు ఎందుకు వస్తా ఉంది, మనం ఫర్దర్ ఫ్యూచర్ ఏంటంటే ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు తిరుపతిలో లాంగ్ బ్యాక్ 2 years బ్యాక్ పెద్ద ఒక 1 week 10 days వరకు వరద ముప్పుతో అతలాకుతలమైంది. రీజన్ ఏంటంటే తిరుపతిలో ఉన్నటువంటి 27 వాగులులో ఇప్పుడు 6-7 వాగులు ఉన్నాయి. మిగతా అంటే అర్థం ఏంటి, మిగతా అన్ని ఆక్రమణకున్నాయి. అంటే వాగులు అంటే అర్థం ఏంటి, నీళ్లు వరదలు వచ్చినప్పుడు ఆ వాగుల ద్వారా నదుల్లోకి వెళ్ళిపోతాయి. అంటే వాగులు ఉన్నాయనుకోండి, ఆ వాగులు కూడా వెళ్తాయి. ఇప్పుడు వాగులు క్లోజ్ అయినాయంటే ఏమవుతుంది, కానీ వాగులు క్లోజ్ కావచ్చు కానీ వరద క్లోజ్ కాదు. ఆ వరద వచ్చి వాగుల్లో క్లోజ్ అయిన చోట ముంచేస్తుంది. సింపుల్ లాజిక్. అది చెన్నై అయినా, విశాఖపట్నం అయినా, తిరుపతి అయినా అదే జరిగింది. రేపు అమరావతి కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాగులు, వంకలు, అదేవిధంగా చెరువుల్లో ఆక్రమణలు జరిగినప్పుడు వాటి సహజ ప్రవాహం అక్కడికి వస్తుంది. ఇప్పుడు మీకు విజయవాడలో బుడమేరు వాగు వరద వచ్చింది, విజయవాడ అతలాకుతలైంది. విజయవాడ అతలాకుతలం అయిందనేది రాంగ్. బుడమేరు వాగు ఎంత ఉందో అక్కడ అతలాకుతలైంది, మిగతా విజయవాడ బాగానే ఉంది. రెండోది, వాగులు చాలా ప్రమాదకరం. అంటే నదులకి వాగులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నదులకి హిస్టరీ ఉంటుంది. అంటే అది క్రమబద్ధ ఉంటుంది. 100 ఏళ్ల నుంచి ఒక రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఏ వరద వస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఏ సంవత్సరం రావచ్చు, అంటే కాలం కూడా వరదలు వచ్చే సమయం చేసి. కానీ ఈ వాగులు అట్లా ఉండవు, క్రమబద్ధత ఉండదు. అది ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో, ఎంత మోతాదులో వస్తుందో లెక్కలేసుకోవడం. ఆ తర్వాత అందులో వరదలు అనేది ప్రమాదకరం, లెక్కల్లో ఉండదు. అందులో బుడమేరు వాగు దాని హిస్టరీలో హైయెస్ట్ 40,000 క్యూసెక్లు వచ్చింది. ఆ రకంగా అది డిస్టర్బ్ అయింది. రెండో అంశం ఏంటంటే, విజయవాడకి అమరావతి మధ్య కృష్ణానది ప్రవహిస్తుంది. కృష్ణానది కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దాని ఒరిజినల్ కెపాసిటీ 11 లక్షల ఎంతో క్యూసెక్లు అనుకుంటా. ఆడు గేట్లు ఎత్తేస్తే హంసలదేవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. ఒక్కోసారి కృష్ణానది ప్రవాహం, వాగులు ప్రవాహం వేరువేరుగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది క్రూషియల్. ఈ చర్చ నడవట్లేదు. వేరే వేరే కొంతమంది అది మునిగిపోయిందని ఫోటోలు పెట్టుకుంటున్నారు, కొంతమంది మునగలేదని ఫోటోలు పెట్టుకుంటారు. రెండు తప్పు. ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే, కృష్ణానదికి వరద వచ్చినప్పుడే బుడమేరు వాగు వరద వచ్చింది లాస్ట్ టైం. అప్పుడు ఏమవుతుంది, కృష్ణానది పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ని ఆక్రమించుకుంది. దాని ఒరిజినల్ వరద కన్నా ఓ రేంజ్ కూడా దానికి నిండిపోయి పోతాం, గేట్లు ఎత్తేసారు. అప్పుడే బుడమేరు వాగు వచ్చి కృష్ణానదిలో కలవాలి. అది వెనక్కి దట్టింది, ఎందుకంటే ఆల్రెడీ ఇది పోతా ఉంది కదా. ఇది నిండిగా పోతున్నప్పుడు ఇంకోటి వస్తే అది వెనక్కి తట్టేస్తుంది. ఆ తట్టడంతో పోయిన ఏరియాగా విజయవాడ మీద పడింది. అది ప్రమాదకరం. అట్లాంటి పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు అమరావతికి సంబంధించినంత వరకు ఒక 3 వాగులు పెద్ద వాగులు. ఒకటి పాలవాగు, రెండోది గ్రావిటీ కెనాల్, మూడోది కొండవీటి వాగు. ఈ 3 వాగులు ఉధృతంగా ప్రవహిస్తుంది. గవర్నమెంటే ఈ 3 వాగులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాజెక్టులు, 3 ప్రాజెక్టులు, ఒకటి 2.5 TMCs అంటే ఆ వరదలు వచ్చినప్పుడు నిల్వ చేసుకోవడం కోసం, మరియు ఆ వరదలు కృష్ణానదిలో డైవర్ట్ చేయడం కోసం 6,800 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించింది. అంటే అర్థం ఏంటి, వరద నివారణకు 6,800 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే వరద ఉందనే కదా అర్థం. భవిష్యత్తులో వస్తే తట్టుకోవడం కోసం. అంటే ఎవరో ఏదో అంటున్నారని ప్రభుత్వం కంగారు పడాల్సిన అవసరం లేదు. చెప్పండి, వరద ప్రభావం ఉంది, ఈ 3 వాగులు ఉంటాయి, దీనికి రెమెడీగా ఇది చేసాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఛాలెంజ్గా తీసుకోవాలి తప్ప, ఎట్లా అంటారు వరదలని వాళ్ళ మీద పడితే లాభం మీద అట్లా అంటారు. కాబట్టి విజయవాడకైనా ఇంకో ప్రాంతానికైనా వరద ముప్పు ఉంటుంది. బట్ ఆ వరద ముప్పు ఉన్నప్పుడు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తతో మనుషులు, బాధ్యత గల వ్యక్తులు ఆ వరదకి అడ్డంగా పోవు. ఆ అడ్డంగా పోతామని ప్రభుత్వం అంటాం. సరే, పోయి ఏం చేస్తారో చూద్దాం. కొంతకాలం జరిగిన తర్వాత, అది నిర్మాణం జరిగిన తర్వాత చూడాలి. బట్ ఈ వరదలు వచ్చినప్పుడు మీరు అన్నట్టు కొంత వర్క్ అనేది ఆగిపోతుంది. కనీసం 5-6 నెలల పాటు
వర్క్ అయిపోతుంది. రెండోది బురద ఉంటుంది కాబట్టి నిర్మాణం చేయడానికి కూడా సాగుకోకుండా మళ్ళీ ఇంకోసారి 6 నెలల తర్వాత ఇంకోటి వచ్చింది అనుకోండి మళ్ళీ అయిపోతుంది. దీన్ని చేయగలిగింది ఏం లేదు. దానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గాల్లో వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ అప్పుల కుప్పగా మారబోతోంది అంటూ ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా కొంత సమయం ముందే ఒక సుదీర్ఘమైనటువంటి ఎక్స్లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పైన 2 కీలక అంశాలు ఆయన లేవనెత్తాడు. నిజానికి ఈ 2 కీలక అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలి. చెప్పకుండా దబాయించుకుంటే అది వారికే నష్టం. ఒకటి, ఆయన మొదటి 2 అంశాలు ఏం చెప్తారంటే గ్రోత్ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్ క్రమేణా పడిపోతా ఉంది, గ్రోత్ రేట్ పడిపోతా ఉంది, ఆదాయం పడిపోతా ఉంది, అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఫస్ట్ పాయింట్ చెప్పాడు. అప్పులు బాగా పెరుగుతున్నాయి అనేది సెకండ్ పాయింట్ చెప్పారు. ఆయన రాజకీయ విమర్శ ఏంటంటే గతంలో మీరేం చెప్పారు, జనసేన కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు మయమైపోయింది, విపరీతంగా అప్పులు చేస్తున్నారు, ఈ అప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అనేది ప్రధానమైన అలిగేషన్ చేశారు. గ్రోత్ పడిపోతా ఉంది, వచ్చిన డబ్బులు గ్రోత్ పడిపోతా ఉంది, అప్పులు తీసుకొచ్చి పంచుతున్నారు. ఈ తీవ్రమైన అలిగేషన్స్ మీరు మా పైన చేశారు కదా, ఈ 14 నెలల కాలంలో మీ పర్ఫార్మెన్స్ ఏంటి ఆయన సూటిగా అడిగారు. అటు సూటిగా సమాధానం ప్రభుత్వం దీనికి చెప్పాల్సిన అవసరం. ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటి, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో గ్రోత్ రేటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దాదాపు బిలో 10% ఉంది. ఇది ఆయన లెక్క కాదు, కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ లెక్క. దాదాపు 10% చుట్టూ గ్రోత్ రేట్ ఇండియా ఉంటే అదే స్టేట్ 3.8% పట్టింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రోత్ రేట్కి స్టేట్ గవర్నమెంట్ గ్రోత్ రేట్కి పొంతన ఉంది, దగ్గరగా ఉంది, 2% అటు ఇటే దగ్గరగా ఉంది. ఒకసారి సందర్భంలో ఈక్వల్గా అయింది ఆ 5 ఇయర్స్లో. ఆ 5 ఇయర్స్ పరిపాలనలో 2 ఇయర్స్ అనేది కరోనా టైం. ఇన్ని ఉన్నా కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రోత్ రేట్కి దరిదాపులో దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ మధ్య దగ్గరగా ఉండి మమ్మల్ని మీరు శ్రీలంక అన్నారు. మరి ఈ రోజు దేశ గ్రోత్ రేట్కి ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్కి మధ్య చాలా తీవ్రమైన వ్యత్యాసం ఉన్నప్పుడు దీని ఏమంటారు అని, దీనికి కారణం ఏంటి వారు సమాధానం అడుగుతున్నారు. దానికి సూటిగా సమాధానం చెప్పాలి. రెండో పాయింట్ వారు చెప్తుంది ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 ఇయర్స్ స్పాన్లో 3,32,671 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాం. 3,32,671 కోట్లు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 14 నెలల కాలంలో 1,86,361 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసిన అప్పు ఇది దాదాపు 1 సంవత్సరం 2 నెలల్లో 52% చేసేసాడు. ఆయన ప్రశ్నిస్తాను 56% చేసేసాడు. 56% 1 ఇయర్ లో మీరు చేశారంటూ కూడా మెన్షన్ చేశారు. అది మేము 5 ఏళ్ళలో చేసిన అప్పుని మీరు 1 ఇయర్ 2 months లోనే 56% అబౌవ్ సగం చేసేశారు. 1,86,000 కోట్ల రూపాయలు అలిగేషన్. నా పాయింట్ ఏంటంటే జగన్ గారు మెన్షన్ చేసిన దానికి అదనంగా అప్పు అన్నది పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతూ ఉంటుంది? ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పు ఉంది, 8 లక్షల కోట్లు అప్పు ఉంది, 50,000 కోట్లు పర్ ఇయర్ చేస్తా ఉండాలి అనుకుందాం. 10 లక్షల కోట్లు అయిన తర్వాత 10 లక్షల కోట్లు తిరిగి డబ్బు అప్పులు కట్టాలి కదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందువల్ల అప్పు శాతం పెరుగుతా వస్తుంది. పెరుగుతా ఉండాలని నేనేం తప్పట్టు. కాకపోతే గతంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఈ నిజాయితీగా చేయకుండా రాళ్ళేసే ప్రయత్నం చేసింది. అంటే గతంలో మేమేం తప్పు చేసామని. ఇప్పుడు జగన్ గారు అదే పని చేస్తారు. దానికన్నా మించి మీరు చేస్తున్నారు కదా, ఆన్సర్ చేయండి అని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేయాలి. దేశం అంతా అప్పులు ఉన్నాయని ఆ రోజు లేవా? ఇది ఇప్పుడు తెలుగుదేశం ఏమంటుంది, దేశం అంతా అప్పులు ఉన్నాయి కదండి, ఆ రోజు లేవా దేశం అంతా అప్పులు? కాబట్టి మన ప్రత్యర్థిగా జగన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నీతులు చెప్తే ఎవరు వింటరు. పైపించు జగన్ కన్నా అప్పులు ఎక్కువ చేస్తా, జగన్ చేసే సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయని క్వశ్చన్ వస్తుంది. గ్రోత్ రేట్ పడిపోతా ఉంది, ఆదాయం పడిపోతుంది, జిఎస్టీ పడిపోతా ఉంది. సో ఈ కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు యాక్స్లో ఆర్థిక పరిస్థితి పైన సీరియస్ గా స్పందించారు. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్కలు అప్రాపరేట్ గా కరెక్ట్ గానే చూడాలి. అండ్ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న లెక్కల ప్రకారం కాకుండా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా దాని స్టాటిస్టిక్స్ ని ప్రూఫ్ గా చూపిస్తూ ఏవైతే లెక్కలు ఉన్నాయో వాటిని ప్రూఫ్ గా చూపిస్తూ డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడం జరిగింది. మరి టీడీపీ ఆన్సర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో దొంగతిరుడు వాదన చేస్తాం. అదేంటి ఉదాహరణ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎంత చేశారని చెప్పారు ఎలక్షన్ లో? 12 లక్షలు 14 లక్షల కోట్లు అని చెప్పారు, మళ్ళీ 10 లక్షల కోట్లు అన్నారు.
తీరా బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,36,000 కోట్లు వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా చేసింది 3,36,000 కోట్లు. అన్ని అప్పులు కలిసి ఉమ్మడి రాష్ట్రం వచ్చిన అప్పులు, గతంలో తెలుగుదేశం అప్పులు అన్నీ కలుపుకుంటే 6 లక్షల చిల్లర కోట్లు ఉంటాయని ప్రభుత్వమే చెప్పింది. 6 లక్షల కోట్ల అప్పు ఉన్నదని ఇదే ప్రభుత్వం చెప్తుంది. ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పార్టీ 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అప్పులు అంటారు. అవన్నీ కూడా జగనే చేశారంటారు. అసెంబ్లీలో ఆ మాట చెప్తారు, బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా అప్పులన్నీ జగన్ చేశారంటాడు. అదే సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు చేసిన అప్పులు, ఆయన చేసిన అప్పులు, ఉమ్మడి రాష్ట్రాన్ని జగన్ ఖాతాలో కలిపేసి మొత్తం అప్పులకు కాదు. ఈ దొంగ తీరుడు వాదం చేసిన వల్ల తెలుగుదేశం పార్టీ బలహీనపడతాం. మీరు నిజాయితీగా చెప్పాలి. చెప్పేదానికి ఇచ్చే లెక్కలకి మధ్య కొంత తేడా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఉల్టాగా ఉంది పపిచ్చు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు లెక్కలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,36,000 కోట్ల అప్పులు మేము చేశారని ఆయన చెప్పాడు గత 5 ఏళ్లలో. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు అట్లే చెప్తారు అబద్ధాలు అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది ఆమెకు తప్పుడు లెక్కలు ఇచ్చారని పురంధేశ్వరి పోయి కంప్లైంట్ చేసింది బీజేపీ నాయకురాలు. ఇప్పుడు మీ నోటు కూడా మీరే చెప్తున్నారు 3,36,000 కోట్లు అని. అంటే గతంలో జగన్ చెప్పింది, నిర్మలా సీతారామన్ చెప్పింది, ఇప్పుడు మీరు చెప్తున్నారు. అంటే అప్పుడు అబద్ధం చెప్పినట్టే కదా లెక్క. అలా అబద్ధం చెప్పినప్పుడు కనీసం మౌనంగానే ఉండాలి. మళ్ళీ అబద్ధం చెప్పడం, నిజాలు చెప్పడం, మళ్ళీ అదే అసెంబ్లీలో చెప్తారు, బయట వచ్చి అదే ఆర్థిక మంత్రి ఆ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసారు అంటారు. ఇంత ఇన్బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తే ప్రజలు నిజాలు చెప్పిన రేపు నమ్మరు. ఇక్కడ ప్రభుత్వం అప్పుడు చాలా అత్యుత్సాహంతో ఏదైనా సరే జగన్ అప్పులు చేసేసి పనిచేస్తున్నాడు అని చెప్తే కొంత మిడిల్ క్లాసులు చదువుకున్న వాళ్ళు ఏదో రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నాడు అనేసి 4 ఓట్లు పడతాయని సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో డౌట్ ఏం లేదు. ఇప్పుడు అదే మేడ వీళ్ళకి చుట్టుకుంది. ఇప్పుడు మీరు అధికారంలో సరికి ఇప్పుడు ఆ ఊరి వీళ్ళకి చుట్టుకునే పరిస్థితి వచ్చింది. అంతే తేడా. సార్, ఒక 2-3 రోజుల నుంచి తిరుపతికి సంబంధించిన రాజకీయాలలో ఆ మంత్రి ఎవరు అంటూ టీవీ డిబేట్లో చర్చల్లో చూస్తూ ఉన్నాము. ఆ మంత్రి ఎవరై ఉండొచ్చు అంటున్నారు. ప్రతిపక్షం వాళ్ళు కూడా ఆ మంత్రి ఎవరు అని అంటున్నారు. మీరు కూడా తిరుపతిలోనే ఉంటున్నారు కదా, ఎవరు ఇంతకీ ఆ మంత్రి? అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఎన్బి సుధాకర్ రెడ్డి గారు 2-3 మీడియా ఛానల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆయన తెలుగుదేశం ప్రభుత్వం నడకపైనే కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు, లోకేష్ గారు బాగున్నారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నా కొంతమంది గాడి తప్పి వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది ఇంకా కూడా అంటూ ఆయన కొన్ని ఇంకా అదనంగా ఏం చెప్పాడంటే వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చిన వాళ్ళు దీనికి కారణం అని ఇంటర్ప్రిటేషన్స్ తో ముగించాడు. అంటే వాళ్ళ కారణం కాదు, తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చిన వాళ్ళు ఎవరు చేర్చుకోమన్నారు వాళ్ళు మిమ్మల్ని? వైసీపీలో పాడైపోయినారని మీరే చెప్పారు. పాడైపోయిన వాళ్ళు ఎందుకు చేర్చుకోవాలి? ఎలక్షన్లో చేర్చుకున్నారు, వాళ్ళందరికీ మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చెప్పింది నిజమైతే, సుధాకర్ రెడ్డి గారు చెప్పింది నిజమైతే, ఇక్కడ ఒకటి తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాల్లో గాడి తప్పుతా ఉంది అనేది క్లియర్గా అర్థం అవుతుంది. మీరు చెప్పిన క్రూషియల్ పాయింట్ ఆందోళన కలిగించే అంశం. ఒక మంత్రి తిరుపతికి రెగ్యులర్గా వస్తుంటాడు, ఆ మంత్రి ఇట్లా బిహేవ్ చేస్తుంటాడు, ఇంకా రకరకాల భాష వాడారు. కాకపోతే ఆ మంత్రి ఎవరో పేరు చెప్పనని ఆయన అంటాడు. ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆ మంత్రి ఎవరో అందరికీ తెలుసు, నేను ఆ పేరు చెప్పను కానీ వాళ్ళు చేసే నిర్వాహకం మీద అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మంత్రి ఎవరో తెలుసు అంటారు, వైసీపీ వాళ్ళు ఆ మంత్రి ఎవరో తెలుసు అంటారు, బట్ మేము ఆ పేరు చెప్పను అంటారు. వాళ్ళిద్దరే పేరు చెప్పినప్పుడు మనం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకటి ఒప్పుకుంటారు, ఒక మంత్రి బాగా వ్యవహరించట్లేదు, అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఇద్దరు ఒప్పుకుంటున్నారు. ఆ మంత్రి ఎవరు అనేది? మంత్రి అంటే తెలుగుదేశం మంత్రే కదా, వైసీపీ మాజీ మంత్రి ఉన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు ఒక ఎక్స్లో స్పందించారు. ఆయన ఏమంటా అంటే, నేను ఏరే చెప్తే మీరు ఇంకో పేరు చెప్పారు అంటున్నాడు. సరే, ఏ పేరైనా మీ పేరే కదా, మీ పార్టీయే కదా, వాళ్ళు చెప్పే ఉద్దేశంతో చెప్పే పేరు కాకపోయినా ఒక మంత్రి అంటే ఏదో ఒక మంత్రి, 4 మందిలో ఒక మంత్రి, ఆ మంత్రి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉండాలి. కాబట్టి మీరు తేల్చుకొని ఆ మంత్రి ఎవరో మీరే చెప్పి చర్య తీసుకోండి. కానీ ఎందుకంటే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, వాళ్ళు వ్యవహరిస్తున్న అనైతిక చర్యలు అనేది ఉమెన్ డెవలప్మెంట్కి ఆటంకం. జనరల్గా రాజకీయాల్లోకి ఉమెన్ రావడానికి భయపడుతుంటారు, ఎందుకంటే ముందుకు రావడానికి భయపడతారు. అట్లాంటి సమయంలో ఇట్లాంటి ఆరోపణలు, అలిగేషన్స్ వస్తే నిజాయితీ రాజకీయాల్లో ఏదో సాధించాలి, మంచి అభివృద్ధి సాధించాలి, మనం గెటాన్ కావాలి, ఒక మంచి పాత్ర పోషించాలని సదుద్దేశం వచ్చే వాళ్ళకి భయపడతారు. ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తాయి రాజకీయాల్లో అనేది. కాబట్టి తెలుగుదేశం పార్టీ దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు రాష్ట్ర సమస్యలు చేయకూడదు. రాష్ట్ర సమస్యలు అయిపోయిన తర్వాత దానికి కారణం వైసీపీ అంటే ఎవరు నమ్మడు. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మాకు సమస్య అంటారు. ఇప్పుడు జగన్ గారు ఏం చేయాలి? వాళ్ళందరూ సరే, వాళ్ళు మళ్ళీ వైసీపీ కన్నా పంపించేసేది.
ఇప్పుడు మీరు వైసీపీ వచ్చిన వాళ్ళే సమస్య అన్నప్పుడు వాళ్ళు ఎవరినో గుర్తించి తిరిగి వైసీపీకి పంపించిన వాళ్ళు చేర్చుకుంటారో బయట పంపిస్తారో తెలుస్తుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అప్పులు జగనే కారణం, లేదా పరిపాలన బాగలేదు గతంలో జగనే కారణం, మేం బాగలేదు దానికి జగనే కారణం. ఇది చాలా విచిత్రమైన వితండవాదం. అంటే మీరు బాగలేకపోవడానికి మీ మంత్రులు పోవడానికి కూడా జగనే కారణం అంటే ఇంకా ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడు మీకు కనీసం ప్రభుత్వాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన సరిదిద్దాడు, వాళ్ళందరినీ సరిదిద్ది మీకు మళ్ళీ రిఫ్రెష్ చేసి మంత్రివర్గాన్ని మళ్ళీ మీ చేతికి ఇస్తాడో చూద్దాం. కాబట్టి అన్నిటికీ ఆయనే కారణం చెప్పి మాట్లాడితే లాభం. తెలుగుదేశం పార్టీలో సిన్సియర్గా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు నష్టం జరుగుతూ ఉందనేది సుధాకర్ రెడ్డి గారి ఆరోపణలో క్రూషియల్ ఆరోపణ. దీంట్లో ఒకటి నిజం ఉంది. అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అనైతికంగా ప్రవర్తించారు. అంటే ఒక కార్పొరేటర్ తెలుగుదేశం ఉంటాడు, 46 కార్పొరేటర్ వైసీపీ నుంచి ఒక 20 మందిని తీసుకొని గెలిపించుకున్నారు. దానివల్ల ఏమైంది? మీ వాడు గెలిచుండొచ్చు, కానీ వైసీపీలో 20 మంది రావడం అని తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకసారి మీరే గతంలో లోకేష్ గారు అందరూ వైసీపీ కార్పొరేటర్లు తప్పు చేస్తున్నారని మీరే ఆరోపించి దాంట్లో సగం మంది తీసుకుంటే ఆ తప్పుడు వాళ్ళు మీరు తీసుకున్నట్టే కదా. ఒక డిప్యూటీ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ అందరూ దానివల్ల దాని ప్రయోజనం లేని ఒక పోస్ట్ కోసం ఇంత చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నా మళ్ళీ మీరే ఏడుస్తున్నారు. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు బాధపడాలి, మళ్ళీ జగన్ మీద ఎందుకు ఆరోపణలు చేయాలి? కాబట్టి ఇది అసందర్భం. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళే సరిదిద్దుకోవాలి. మీ వల్ల కాదంటే మరి జగన్ గారికి అప్పగిస్తే ఆయన సరిదిద్ది మీకు ఇస్తాడు. అంతే తప్ప ప్రతిదానికి జగన్ కారణం, వైసీపీ వాళ్ళ కారణం అనుకుంటే మీ బలహీనతలు చెప్పుకోవడానికి వస్తుంటాయి. కాబట్టి సుధాకర్ రెడ్డి గారు చేసిన అలిగేషన్స్ ఆ పార్టీ ఇంటర్నల్ గా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. సరే, ప్రీతి సుగాలి తల్లి గారు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, మళ్ళీ మాట్లాడారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ఉన్నప్పుడే ఎంతో కొంత ఆ కేసుకి సంబంధించి మూమెంట్ నడిచింది. ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత ఎవరూ స్పందించట్లేదు, మాట్లాడట్లేదు. ఎన్నికలకు మా ఇష్యూను మీరు యూజ్ చేసుకున్నారా? ప్రీతి సుగాలి గారి తల్లి గారి క్వశ్చన్ అది. ఏమంటారు మీరు? ప్రీతి సుగాలి గారి కేసు సంబంధించినంత ఒక దుర్మార్గమైన ఘటన. దానిపైన ప్రభుత్వం విచారించి నేరస్తులు తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి. ఈ పాయింట్ లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని సిబిఐకి అప్పగించాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిబిఐకి అప్పగించడానికి ముందుకొచ్చింది. కానీ సుప్రీంకోర్టులో ఆ కేసులో సిబిఐకి ఈ కేసుని సిబిఐ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఏజెన్సీని నుంచి చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పింది. అంటే కొన్ని ఎప్పుడు కూడా సిబిఐ ప్రతిదానికి పరిష్కారం కాదు. జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్న బెంచే ఒక సందర్భంలో చెప్పింది, పంజాబ్ స్టేట్ ఆఫ్ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిదానికి సిబిఐకి అప్పగించడం అనేది సిబిఐ దేవుడేం కాదు, అన్ని విచారణ సంస్థలు, కానీ అన్నింటినీ సిబిఐకి అప్పగించేస్తే సిబిఐ యొక్క పని కూడా నా మసకబారుతుంది. ఎందుకంటే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంటే దానికి ఒక మ్యాన్ పవర్, సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళందరికీ 10 కేసులు చేసిన 50 కేసులు దాన్ని ఎత్తినేసి ఏది జరగదు. అందువల్ల ప్రతిదాని సిబిఐ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, క్రిటికల్ సమస్య సిబిఐకి, దీన్ని మీరు ఏరే ఏజెన్సీతో చేసుకోండి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సందర్భంగా రచ్చ చేసి మీరు సరిగ్గా వాదన చేయలేదు, సిబిఐకి ఇవ్వాల్సినంత అవసరం ఉందని సరిగ్గా వాదన చేయకపోవడం వల్ల సిబిఐకి లేదు, మీకు ఈ శివాలిక్ ప్రీతి విషయంలో మీకు నిజాయితీ లేదు. అది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కొంత జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆయన నమ్మారు జనం. ఇప్పుడు మీరు అధికారంకి వచ్చి 14 ఏళ్ళైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని మీరు సిబిఐకి ఇచ్చే విధంగా సుప్రీంకోర్టును ఒప్పించి సిబిఐకి మూవ్ చేయొచ్చు కదా. పైపించి కేంద్ర ప్రభుత్వం మీదే, రాష్ట్ర ప్రభుత్వం మీదే ఒక కేబినెట్ లో తీర్మానం చేసి సిబిఐకి అప్పగించి ఎందుకు అవసరం ఆ రోజు చెప్పారు కదా. సరైన వాదన చేయలేదు కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టు కోర్టులో ఒప్పుకోలేదన్నారు కదా. ఇప్పుడు మీరు సరైన వాదన చేసి సిబిఐకి అప్పగించి దాన్ని తేల్చండి, లేదా కనీసం ఇండిపెండెంట్ ఏజెన్సీ అన్న సీరియస్గా వేసి తేల్చండి. ఏది చేసుకోకుండా ఆ రోజు గట్టిగా మాట్లాడి ఈ రోజు అధికారం చేతులకు వచ్చిన ఆ సమస్య మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అనైతిక అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు రాజకీయ అవసరాల కోసం మాట్లాడి ఈ రోజు రాజకీయ అధికారం వచ్చిన తర్వాత అదేదో మాకు సంబంధం లేని సబ్జెక్టుగా మాట్లాడితే ఇక్కడ సమస్య వస్తుంది. అందువల్ల సుగాలి ప్రీతి విషయంలో గతంలో మీరు ఏదైతే స్టాండ్ బై ఉన్నారో దానికి నిలబడి సిబిఐకి ఇస్తారా, ఇండిపెండెంట్ ఏది ఇస్తారా, తొందరగా తేల్చి తప్పు చేసిన వాళ్ళని శిక్షించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా, ఎందుకంటే ఆయన పర్సనల్గా తీసుకున్నాడు కాబట్టి ఆయన చేయాలి. మరి ఆయన చేస్తాడా చేయడం అనేది ఇప్పటివరకు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే పవర్లోకి వచ్చిన తర్వాత గతానికి తనకి పూర్తి ఉల్టాగా వ్యవహరించడం వల్ల వాళ్ళ తల్లి ఈ రోజు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.